బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో మనం నిత్యము కూడా చూస్తూనే ఉంటాం ఇళ్లల్లో. మా నాన్న రాక్షసుడిగా ప్రవర్తిస్తున్నాడండి, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నారు, స్వార్థం కోసమే జీవిస్తున్నారు, ఒకరి మీద ఒకట్ల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు లేవు. ఎంతవరకైనా సరే ఒక మోసపూరితమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము. ఇలాంటి రకాలైనటువంటి జీవన విధానంలో మనం ఇమిడిపోతూ ఉంటాం. మరి దీని నుంచి మోక్షం కోసం అందరూ ప్రయత్నం చేయరండి, ఒక్కళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే అధికంగా ఈ విషయంలో బాధపడుతున్నారో ఆ కుటుంబంలో ఎవరో ఒకరే కంటతడి పెట్టుకుంటూ బాధపడుతూ దీనికి ఏమీ మార్గం లేదా, ఎందుకు నా కుటుంబంలో వీళ్ళందరూ ఇంత రాక్షసుల్లా మారిపోతున్నారు అనేటువంటి విధానంలో భగవన్నామస్మరణ తప్పనిసరి. ఇలాంటివి మనం ఎవరికి చెప్పుకోలేము. మన కుటుంబ సమస్యల గురించి ఎవరితోనైనా చెబితే మనమే లోకు అవుతూ ఉంటాం. అందుకని ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ పరువులు మనం తీసుకోలేం. కానీ సమాజంలో నలుగురితోటి ఎప్పుడు తిట్లు తింటూనే ఉంటారు, మంచి పేరు విధానాలు ఉండవు, రకరకాల సమస్యల్లో కొట్టుమిట్టాడిపోతూ ఉంటాం. ఇది కాకుండా మనల్ని బాగా నమ్మితే మనల్నే మోసం చేసేటువంటి వాళ్ళు కూడా మన చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి వాటి నుంచి మనం ఎప్పుడైనా సరే బయటపడాలంటే మేల్కోవాలి, తెలుసుకోవాలి, బాగా ఉండాలి అని చెబుతుంటాం. కానీ దైవిక పరంగా ఏదైనా పరిష్కారం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి వాటికి ఎవరైతే ఈ సమస్యలో అధికంగా చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారో వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ అమావాస్య లేదా పౌర్ణమి రోజు 9 గ్రామ దేవతలను దర్శనం చేసుకోవాలి. ఒకే రోజున 9 గ్రామ దేవతలను వెళ్ళి చక్కగా దర్శించుకొని 9 గ్రామ దేవతలకు కూడా నువ్వేమీ సమర్పించక్కర్లా, నీకు అవకాశం మేర ఏదైనా కానీ తీపి పదార్థము లేదా కారం పదార్థాన్ని ఆయా గ్రామ దేవతలకు వెళ్ళినప్పుడు ఇవ్వండి. ఇలా 9 గ్రామ దేవతలను సంచారం చేసి 9 గ్రామ దేవతలను దర్శనం చేసుకుని నేరుగా ఇంటికి వచ్చిన తరువాత నీ గృహంలో చక్కగా ఒక దీపాన్ని వెలిగించండి. దీనిలో 9 గ్రామ దేవతల యొక్క శక్తి నిక్షిప్తమైనప్పుడు నీ కపాలంలో ఉన్నటువంటి దుర్బుద్ధులన్నీ కూడా పటాపంచలైపోతాయి, చక్కటి సన్మార్గం ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడైనా కానీ అలాంటి సమస్యల్లో మనం చిక్కుకుపోయి మనం వాటి బారిన పడి నలిగిపోతూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనం ఎవరి ద్వారా కూడా ఆ యొక్క సమస్యకు మనం లోను కాకుండా అతీతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం రక్షింపబడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య, ఉద్యోగం చేస్తున్నటువంటి పరివారం మధ్యలోనూ ఎక్కడోనో మనం నలిగిపోతున్నాం, సమస్యపోతున్నాం, బాగా మోసపోతున్నాం, బాగా ఇబ్బందులు పడిపోతున్నాం, రకరకాల సమస్యల్లో కొట్టుమిట్టాడిపోతున్నాం, దీనికి మార్గం కావాలి అని అనుకుంటే ఏదైనా నెలలో ఒక్కరోజు మాత్రమే పౌర్ణమి లేదా అమావాస్య రోజు నీకు అవకాశం మేర 9 గ్రామాలు సంచరించి 9 గ్రామ దేవతలకు నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఒక దీపాన్ని వెలిగించండి. చాలు, చక్కగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.